హాయ్ గైస్, ఈరోజు ఒక మంచి ఫుడ్ స్నాక్ రెసిపీతో వచ్చేసాను. అండ్ ఇది చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్. నాకు కూడా చాలా అంటే చాలా ఫేవరెట్ ఇది. ఇది వచ్చేసి పిజ్జా. అండ్ ఈ రెసిపీని మీరు యూజ్ చేసి ఏ టైప్ ఆఫ్ పిజ్జానైనా రెడీ చేసుకోవచ్చు. లైక్ వెజ్, నాన్ వెజ్, ఏ టైప్ ఆఫ్ పిజ్జా కానీ ఈ రెసిపీ ది బెస్ట్ అండ్ సింపుల్. ఈ రెసిపీ చూసిన తర్వాత మీరే అంటారు కదా, వావ్ ఇంత సింపులా, ఇంత సింపుల్గా పిజ్జా చేసుకోవచ్చా అని. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం ఇందులోకి 2 కప్స్ ఆఫ్ మైదా, సాల్ట్, షుగర్, బేకింగ్ పౌడర్, ఆయిల్, వాటర్, కర్డ్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. నేను మీకు లిస్ట్ ఇచ్చేస్తాను, లిస్ట్లో చూసేయండి. అండ్ చాలా అంటే చాలా ఈజీగా మీరు పిజ్జాని రెడీ చేసుకోవచ్చు. ఈ డవ్ని ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత బాగా ఒక స్మూత్గా కన్సిస్టెన్సీలో దీన్ని మిక్స్ చేయండి. ఈ పిండిని ఎంత స్మూత్గా ఉంటే మీకు పిజ్జా బేస్ అనేది కూడా అంత స్మూత్గా వస్తుంది. సో టేస్ట్ కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. సో సాఫ్ట్ అండ్ స్పాంజీగా రావాలి కాబట్టి పిండిని కొంచెం స్మూత్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేయండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు పిజ్జాని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి తీసేసిన తర్వాత చూసారా ఎంత స్మూత్ కన్సిస్టెన్సీలో ఉందో. ఈ స్మూత్ కన్సిస్టెన్సీ కావాలి. ఇప్పుడు దీన్ని హాఫ్ ఇంచ్ మందం పట్టి చపాతీలా చేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, హాఫ్ ఇంచ్ మందం ఒక ఫోర్క్ తీసుకొని దీని మీద హోల్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిజ్జా సాస్ అనేది పిజ్జా బేస్కి బాగా అబ్జర్వ్ అయ్యి టేస్ట్ బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మన స్టెప్ పిజ్జా సాస్ ఎలా రెడీ చేసుకోవాలని చూసేద్దామా. అండ్ దీనికి కావాల్సి మనకు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కెచప్ తీసుకోండి. అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఇలా చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ వెరీ ఈజీ. నెక్స్ట్ మీ దగ్గర ఓవెన్ లేకపోతే ఎలా రెడీ చేసుకోవాలన్నా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పిజ్జా బేస్ అనేది ఉంది కదా, దాన్ని ఒక 2 మినిట్స్ పాటు ప్యాన్ మీద ప్రీ హీట్ చేసుకోండి. తర్వాత పిజ్జా బేస్ తీసుకొని దాని మీద సాస్ని యాడ్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ని యాడ్ చేసి మీకు నచ్చిన టాపింగ్స్ తోటి రెడీ చేసుకోండి. ఓకే, నేనైతే ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్ని యూజ్ చేసుకున్నాను. మీరు ఏ టైప్ ఆఫ్ టాపింగ్స్నైనా యూజ్ చేయొచ్చు. వెజ్ అండ్ నాన్ వెజ్ ఏ టాపింగ్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్లో చీజ్ యాడ్ చేసి దీన్ని ఎలా హీట్ చేయాలంటే ఒక మందపాటి కడాయి తీసుకొని దాంట్లో హాఫ్ ఇంచ్ మందపాటి సాల్ట్ లేయర్ని వేసుకోండి. దాన్ని ఒక 10 నిమిషాలు హీట్ చేయండి. తర్వాత దాంట్లో ఒక చిన్న బౌల్ పెట్టి దాంట్లో పిజ్జాను పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కుక్ చేయండి. అంతే, సింపుల్ పిజ్జా రెడీ. ఒకవేళ మీరు ఓవెన్లో చేసుకోవాలనుకుంటే కనుక 250 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంచి ఒక 20 మినిట్స్ పాటు పిజ్జాని కుక్ చేయండి. అంతే, పిజ్జా రెడీ. ఇంత సింపుల్గా పిజ్జాని చేసుకోవచ్చు గైస్. అండ్ టేస్ట్ వైజ్ మాత్రం ఎక్కడా తగ్గదు. బయట కంటే ఇంట్లో చేసింది ఇంకా సూపర్ టేస్ట్లో ఉంటుంది. ఓకే, ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమొస్తుందంటే మీకు ఇంకా బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అనేవి కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇలాంటి సింపుల్ అండ్ స్నాక్ ఐటమ్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. కేఎఫ్సీ చికెన్ది కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. నేను కావాలంటే దాన్ని మీకు ట్యాగ్ చేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఈ రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోద్దు గైస్. బాయ్.